ఏపీ మీడియా పాయింట్ దగ్గర ప్రస్తుత పరిణామాలు మారిపోయాయి. గతంలో టీడీపీ కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకోగా తాజాగా మిత్రపక్షమైన టీడీపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలు కోసం పోరాడుతుంటే బీజేపీ నేతలు ఎదురుదాడి చేయడం సరికాదంటున్న టీడీపీ ఎమ్మెల్యే అనితతో మా ప్రతినిధి విజయ చంద్రన్ ఫేస్ టు ఫేస్. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద గతంలో పరిశీలిస్తే గనక టీడీపీ వర్సెస్ వైసీపీ జరిగేది. ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక టీడీపీ వర్సెస్ బీజేపీ జరుగుతూ ఉంది. ఈ మీడియా పాయింట్ వద్ద ఒకరికొకరు వాగ్బానాలు సంధించుకుంటూ ఉన్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యే అనిత గారు ఉన్నారు. అనిత గారు చెప్పండి, ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక మీరు బీజేపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వేదికగా పోరాటాలు చేస్తున్నారు. మోడీ మెడల్ వంచుతామని చెప్పేసి మీ లీడర్లు చేసినటువంటి కామెంట్స్ మీద అయితేనేమి, తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులలో ఈ అసెంబ్లీ వేదికగా ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఏం లేదు సార్, మీరు ఇప్పుడు బీజేపీ టీడీపీ మధ్య కాదు, ఆంధ్ర ప్రజలకి ఢిల్లీలో ఉన్న నాయకులకి మధ్య, మేజర్ నాయకులకి మధ్యలో జరుగుతున్న పోరాటం ఇది. అందులో భాగంగానే రాజకీయ రంగాన్ని పులుగుతున్నారే తప్ప, బీజేపీ అంటూ టీడీపీ అని పులుగుతున్నారు తప్ప, మేము కోరుకునేది ఏంటంటే మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటేస్తే గెలిచిన ప్రజాప్రతినిధులమే. మనం ఆంధ్రప్రదేశ్ తాలూకా రాష్ట్ర ప్రయోజనాలు మనకి ముఖ్యం. ఆ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మన కేంద్రంతో కాదు కదా ఎవరితోనైనా పోరాడాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. దానికి మీరు కూడా మాతో రండి అని చెప్పి మేము మాట్లాడుతుంటే, దానికి వాళ్ళు బీజేపీ రంగాన్ని పులుకొని ఏదో నరేంద్ర మోడీ గారిని మేము ఇలా మాట్లాడామని అలా మాట్లాడామని రకరకాలుగా వాళ్ళు మా మీద కేసులు పెడతామని, ఎవరెవరో మా రౌడీ షీటర్లు వస్తున్నారని ఇలా అభియోగాలు చేయడం అనేది మంచి పద్ధతి కాదని మేము చెప్తున్నాం. ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ముందుకు పోవడం జరిగింది, అంటే ఢిల్లీతో పోరాటం జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక ఆంధ్రుల హక్కు పేరుతో మీరు పోరాటం చేస్తే, అంటే మిత్రులతో కూడా మీరు పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మిత్రులైనా శత్రువులైనా మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి 4 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. మిత్రపక్షంగా 4 సంవత్సరాలు వెయిట్ చేస్తాం. 4 సంవత్సరాల్లోని కూడా ఎట్టి పరిస్థితుల్లోని రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరగాలి, ప్యాకేజ్ రావాలి, విభజన హామీలు రావాలని ఈ రోజు వరకు మేము కామ్గా ఊరుకున్నాం. కానీ ఉన్నది 1 ఇయర్. ఈ 1 ఇయర్లోని మీరు మొన్న బడ్జెట్లో కూడా మాకు ఎటువంటి కేటాయింపులు అదనంగా చేయకపోయేసరికి ఈరోజు మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. దాన్ని కూడా డైజెస్ట్ చేసుకోకుండా తిరిగి ఎదురుదాడి అనేది మంచి పద్ధతి కాదని మా అభిప్రాయం. బీజేపీ లీడర్లు మీ వాళ్ళను రౌడీలు, కూనీకోర్లు, గుండాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి మీ నుంచి ఎటువంటి ఆన్సర్ వస్తుంది? క్రైమ్స్ మీద ప్రైవేట్ సర్వే చూసుకుంటే బీజేపీ లీడర్స్ మీద ప్రైవేట్ సర్వేలో క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. మరి ఆ విషయం మరి ఆ బీజేపీ లీడర్స్కి తెలుసో లేదో నాకు తెలియదు. నేను క్రైమ్లన్నీ మాట్లాడుతున్నారు, మరి అదే A1 ముద్దాయి, A2 ముద్దాయి జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి మీ ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు అన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు? 26 టైమ్స్, 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల మా నాయకుడు 26 సార్లు 29 సార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ప్రధానమంత్రి అపాయింట్మెంట్ గురించి మేము ఎదురు చూడాలి. అలాంటి ఒక ముద్దాయి గురించి మీరు అపాయింట్మెంట్ ఇస్తే, మీరు క్రిమినల్ గురించి, మీ ముద్దాయిల గురించి మాట్లాడుతుంటే మేమేం మాట్లాడాలి? మోడీ జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వడం వెనక ఏదైనా కారణాలను అనుభవిస్తున్నారా, లేక దీని వెనక ఏదైనా భవిష్యత్ ప్రణాళిక ఏదైనా వారి మధ్య అవగాహన ఏదైనా ఉందని? ప్రణాళికలు ఎన్నైనా అవ్వచ్చు అండి, వాళ్ళు ఎన్ని టార్గెట్స్ అయినా చేసుకోవచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. మాకు అల్టిమేట్గా కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాలు మాకు కావాలి. ఏదైతే విభజన హామీలో ఉన్నదో విభజన హామీలు మాకు రావాలి. ఇదే మా స్పెషల్ ఎజెండా. వాళ్ళు ఎన్నైనా చేసుకోనండి, మాకు అనవసరం. వాళ్ళు ఏనైనా వాళ్ళ ఇద్దరు కలిసిపోయినా కూడా మాకు ఇదేం కాదు. మేము ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం కాబట్టి ప్రజలు ఇప్పుడు మా వెనకతలే ఉంటారు. ఈ పరిస్థితి చూస్తే కనుక చిలికి గానువాన్లాగా మరి ఇది ఒక ఉప్పెన్లాగా పరిస్థితి కనపడుతూ ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? భవిష్యత్ ఆల్రెడీ 70 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్నే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏం చేశారన్నది చరిత్ర చెప్తోంది. అటువంటిప్పుడు ఈ రోజు కూడా అదే రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మేము పోరాడుతూ ఉంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్తో ఆడుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఏంటో ఆల్రెడీ ఒకళ్ళ ఫ్యూచర్ కనిపించింది. నెక్స్ట్ ఫ్యూచర్ అదే అయ్యి ఉండొచ్చు మేబీ. ఇది అనిత గారు స్పష్టం చేస్తూ ఉన్నారు. 100 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చరిత్ర చెప్తా ఉంది. బీజేపీ కూడా అదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆమె ఖచ్చితంగా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. పరిస్థితి చూస్తే కనుక చిలికి గానివార్లు అయ్యి అసెంబ్లీ వేదికగానే టీడీపీ వర్సెస్ బీజేపీ మధ్య ఒక పెద్ద విఘాతము, తర్వాత ఒక విడిపోయే పరిస్థితులు నెలకొనే పరిస్థితులు కూడా కనిపించవచ్చు అని చెప్పేసి ఒక అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తం అవుతా ఉంది. కెమెరామెన్ రాఘవతో విజయచంద్ర, అమరావతి నుంచి.